సుగ్రీవుడికి రాజ్యప్రాప్తి భార్యప్రాప్తి కలిగాయా లేవా? ఒక అత్యంత క్లిష్టమైన సన్నివేశంలో పరమ ప్రభుభక్తితో అంత గొప్పగా కార్యాన్ని చక్కపెట్టి సుగ్రీవుడి యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు స్వామి హనుమ. ఆ నమ్మకమే ఇవాళ సీతాన్వేషణానికి వెడుతున్నప్పుడు కూడా నీ వలన మాత్రమే ఈ కార్యం జరగాలి అని సుగ్రీవుడు అనేటట్టు చేసింది. ప్రభు ఎప్పుడైతే నమ్మాడో రాముడు అప్పుడు నమ్మాడు. నమ్మి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఎంత సత్యములో, ఆయన ఎలా కట్టుబడతారో తనకి తానుగా నిరూపించుకున్నారు మహానుభావుడు. హనుమ అంటే వినయానికి పరాకాష్ఠ. సాధారణంగా వినయం పాడవడం అనేటటువంటిది ఏ కారణం చేత వస్తుంది అంటే, అదే పనిగా పొగిడారనుకోండి వినయం భ్రంశమవుతుంది. ఓహో నేను ఇంత వాణ్ణనమాట అని ఒక ఆలోచన వస్తుంది. అందుకే పిల్లల్ని తండ్రి ఎన్నడూ వాళ్ళ ముఖం మీద పొగడరాదు అంటారు. కారణం ఏమిటి అంటే, తండ్రి పొగిడాడు అనుకోండి పాడవుతాడు. ప్రోత్సహించాలంటే ఇంకా చదవాలరా అంటుండాలి. కాబట్టి ఆ వినయం భ్రంశమవడానికి కారణం కేవలం పొగడ్త. హనుమ జీవితంలో అగ్ని సదృశమైనటువంటి పరీక్ష ఒకటి ఆయన వినయానికి తటస్థించింది. ఒకటేమి ఎన్ని మాటలో తటస్థించాయి యథార్థానికి, కానీ ఆయన వ్యక్తిత్వం అటువంటి. అసలు ఆ వ్యక్తిత్వంలో ఇక అహంకారం పొడసూపే లక్షణం లేదు. అది ఎంత మహాత్ముడండి. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఎవరికైనా అహంకారం పైకి లేస్తుంది. హనుమయందు మీకు అసలు ఆ లక్షణమే కనపడదు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఉపాసన చెయ్యవలసిన మూర్తి ఎవరైనా ఉంటే హనుమయే. మహానుభావుడు. ఒకప్పుడు ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. అతికాయుడు, త్రిశిరస్సు వీళ్ళందరూ ఒకే రోజు చచ్చిపోయారు. చచ్చిపోతే రావణాసురుడు విశేషంగా మనసు కష్టపెట్టుకుని ఎవ్వరితో మాట్లాడకుండా సింహాసనంలో నిరుత్తురుడై కూర్చున్నాడు. అరే రే నా కొడుకుల మరణవార్త వినవలసి వచ్చింది అని. పక్కన ఇంద్రజిత్ ఉన్నాడు. లేచి, నాన్నగారు బెంగ పెట్టుకోకండి, ఇప్పుడు నేను యుద్ధానికి వెడుతున్నాను, శత్రువులందరినీ నిగ్రహిస్తాను, సాయంకాలానికి మీకు శుభవార్త తీసుకొస్తాను అని వెంటనే వెళ్ళి నికుంభలా హోమం చేస్తాడు. హోమం చేశాడు. భగ్గున అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. అందులోంచి వస్తుంది రథం. ఆ రథం ఎక్కడానికి అన్ని సిద్ధం చేసుకుని ఆ అక్షయబాణ తూణీరాలు కట్టుకుని, ధనస్సు కట్టుకుని, కవచం కట్టుకుని రావణాసురుడికి నమస్కారం చేయడానికి వచ్చాడు. రావణుడు ఆశీర్వచనం చేసి పంపించాడు. రథం ఎక్కి బయలుదేరాడు. ఎవరికి కనపడడిగా మేఘాల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి నిజంగా మీరు శ్రీరామాయణం యుద్ధకాండ చూస్తే పరమ భయంకరమైన యుద్ధం. ఒక్క వీరుడు కూడా ఆయన్ని తట్టుకోలేకపోయాడు. అసలు అది ఒక పెద్ద జడివాన అలా కురిపించేశాడంతే బాణాలు. తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి యుద్ధం సాయంకాలం వరకు నడిచింది. సాయంకాలం వరకు యుద్ధం నడిస్తే ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలియలేదు బాణం వేయడానికి. అలా రథం ప్రయాణిస్తూ చేస్తాడు యుద్ధం, ఎవరికీ కనపడదు. సాయంకాలం అయిన తరువాత బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. హోమశాల దగ్గరికి వెళ్ళాడు, హోమం చేశాడు. అందులో నిత్తురు పోశాడు. అభిచారిక హోమాలు చేస్తూ ఉంటాడు. చేసేటప్పటికి అందులోంచి భగ్గున మంటలేచింది. బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆవాహన చేసుకుని రథం ఎక్కి మేఘంలోకి వచ్చాడు. వచ్చి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడుతున్నాడు. ఆ వచ్చేస్తున్నటువంటి దాని శక్తికి మొత్తం భూమి కంపించింది. రామచంద్రమూర్తి కనిపెట్టారు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతోందని. సమస్త సృష్టికి కారకుడైనటువంటి పితామహుడి పేరు మీద అస్త్రప్రయోగం జరుగుతోంది. దీనికి మనం గౌరవం ఇవ్వాలి. లక్ష్మణ తట్టుకో, పెద్ద ఆబోతు వర్షాన్ని తట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చే బాణ పరంపరలను తట్టుకో. మనిద్దరం స్పృహ తప్పిపోయినట్టుగా నేల మీద పడిపోవడం తప్ప మార్గం లేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎదిరించడం సాధ్యం కాదు, కింద పడిపోదాన్ని రమ్మని పడిపోయారు. ఉన్నవాళ్ళెవరు? ఒక్క విభీషణుడు. వరం ఉంది కాబట్టి విభీషణుడు తట్టుకున్నాడు. పైగా ఇంద్రజిత్తు యొక్క మాయలు తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. హనుమ బ్రహ్మాస్త్రం ఆయన మీద కూడా వచ్చింది, ఆయన్ని బంధించదు, కానీ గౌరవం. అది బ్రహ్మగారి పేరు మీద వస్తున్న అస్త్రం, సృష్టికర్త. అది ఈ జాతి గొప్పతనం. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఇంటికి తండ్రి ఎటువంటి వాడు. తండ్రికి గౌరవం లేకుండా బ్రతికిన కొడుకు ఒక కొడుక.
ఆ కొడుకుని చూసి ఎవరు లోకంలో శ్లాఘించగలరు, ఎవరు ఆ కొడుకుని చూసి ముచ్చట పడగలరు? సృష్టి చేసిన బ్రహ్మగారి పేరు చెప్తే హనుమ అంతటి వారు ఆ అస్త్రానికి తనంత తాను కాసేపు కట్టుబడి నమస్కారం చేసి విడిపించుకున్నారు. ఎందుకని అంటే అటువంటి బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడనంటే గౌరవం కాదు, అందుకుని కట్టుబడ్డారు తప్ప ఇన్ని కట్టదు. నమస్కారం చేశారు, విడిచిపెట్టేసి. ఒక్క విభీషణుడున్నాడు, ఒక్క హనుమ ఉన్నారు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు ఆ రోజున. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు రామాయణం చదవండి. 67 కోట్ల మంది వానరులు. అందులో ఎవరు సామాన్యులు కారు. తారుడు, సుషేనుడు, గంధమాదనుడు, ద్విజుడు, మైందుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పడిపోయారు. జాంబవంతుడు, కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయాయి, కొంతమంది ఎముకలు విరిగిపోయాయి, కొంతమంది నెత్తురంతా ఓడిపోయి రంగు మారిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇంతమంది వానరులు పీనుగ పెంటలు కింద పడిపోయారు. ఇన్ని కుప్పలు పడిపోతే ఇంద్రజిత్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, వెళ్ళి చూడు, కావాలంటే నేల మీద పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులు, ఏ ఒక్క వానరుడు లేచి లేడు. సంతోషంగా విజయధ్వానం చేస్తూ రాక్షస సైన్యం లోపలికి వెళ్ళిపోయాడు. ఒక్క విభీషణుడు, ఒక్క హనుమ, అంతే ఇద్దరి. నిజంగా మీరు యుద్ధకాండ తరుగుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే అన్నాడు అగస్త్య మహర్షి, రావణుడే పాటి ఇంద్రజిత్ ప్రమాదకారి అన్నాడు. కాగడా పట్టుకుని అసలు ఎవరైనా ప్రధానమైన వాళ్ళు బతికున్నారా, అందరూ వెళ్ళిపోయారా, చూద్దాం రా హనుమ అని కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు. అంత పెద్ద యుద్ధ భూమి. జాంబవంతుడు కనపడ్డాడు, కింద పడిపోయి ఉన్నాడు పెద్దవాడు. వెళ్ళి విభీషణుడు అన్నాడు, జాంబవంతుడా జాంబవంతుడా అని పిలిచాడు. పాపం ఆయనలో పెద్ద కదలిక కనపడలేదు. నువ్వు ప్రాణములతోనే ఉన్నావా అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పలేదు. విప్పకుండా అన్నాడు, ఎవరు జాంబవంతుడంటే త్రివిక్రమావతారానికి 21 మాటలు ప్రదక్షిణం చేసినవాడు, అంతటి మహాబలశాలి. అలా పడిపోయాడు. అన్నాడు, నన్ను ఎంత తీవ్రంగా కొట్టాడంటే కనురెప్ప పైకెత్తలేను, అంత శోషించిపోయాయి ప్రాణాలు. కానీ నీ కంఠాన్ని బట్టి గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడివి కదూ అన్నాడు. అవును తాత, నేను విభీషణుణ్ణి అంటే. జాంబవంతుడు అన్నాడు, హనుమ కుశలమా, అంజనాపుత్రుడైన హనుమ కుశలమా అంటే. విభీషణుడు అన్నాడు, తాత రాముడు కుశలమా అని అడగాలి, లక్ష్మణుడు కుశలమా అని అడగాలి, నీ ప్రభువు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడిగావు, ఏమి కారణం అన్నాడు. పెద్దవాడు, ఆయన నోట్లోంచి వచ్చిందంటే ఏదో ఉంది. వెంటనే జాంబవంతుడు అన్నాడు, అస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. మొత్తం మన సైన్యం అంతా చచ్చిపోయినా సరే హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బ్రతుకుతారు. మన సైన్యం అంతా బ్రతికున్నా సరే హనుమ ఒక్కరికి జరగరాని అమంగళం జరిగితే అందరూ బ్రతికున్నా చచ్చిపోతారు. అందుకు అడిగాను, హనుమ ఉన్నారా అని అన్నాడు. నాకు చెప్పండి, తన కళ్ళ ముందు 67 కోట్ల మంది పడిపోయి ఉన్నారు రామలక్ష్మణులతో కలిపి. పడిపోయి ఉండగా తిరుగుతున్నది హనుమ ఒక్కరే, విభీషణుడు కాకుండా వానరుల్లో. ఇప్పుడు ఈ మాట జాంబవంతుడంటే ఏమనాలి హనుమ? కనీసం విభీషణుడి వంకి ఇలా చూసి అనాలి, చూసావా అని. అలా అనలేదు. గభాలను వంగి జాంబవంతుడి 2 పాదములు పట్టుకుని, తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. ఏమి మాట అండి, నిజంగా ఏమి అద్భుతం అండి. నిలబడి కాదు, పోని వంగి, పెద్దవాడు ఆయన కింద పడిపోయి ఉన్నాడు. ఆయన ఇంత శక్తివంతుడు హనుమ అని చెప్తున్నారు. ఈయన వంగి ఆయన 2 పాదాలు పట్టుకున్నారు. పట్టుకుని తాతా హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు. జాంబవంతుడు సంతోషపడిపోయి మెల్లగా మాట పెగల్చుకుని అన్నాడు, అదేం తేలిక పని కాదు, పక్కింటికి వెళ్ళి మందు సీసా పట్టరా కాదు. ఎక్కడో కాంచనలంక 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి ఒడ్డునుంది. చీకటి పడిపోయింది. పైగా హనుమ, ఈ క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. కైలాస పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో సంజీవని పర్వతం ఉంది. దాని యొక్క శిఖరం మీద కొన్ని ఓషధులు ఉన్నాయి. అవి సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి. విశల్యకరణి అంటే ఎముకలు, ఆ శరీరం లోపల ఉండిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి పడిపోతాయి. ఆ ఓషధి తగలిస్తే, దాని గాలు తగిలితే చాలు పడిపోతాయి. సవర్ణకరణి
రక్తమంతా ఓడిపోయి రంగుపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా రంగు పొందేసి బలం పొందేసి లేచిపోతారు. అలాగే సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ ఓషధి వాసన తగిలితే. సంజీవని, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు ఆ ఓషధి వాసన తగిలితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ 4 ఓషధులు ఉత్తర క్షణంలో పట్రావాలి. రామలక్ష్మణులతో కలిపి పైకి లేస్తారు. ఎందుకని? అంగుళం చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు పెట్టి రామలక్ష్మణుల్ని కూడా. అంతమంది కాళ్ళు, చేతులు, ఏనుగులు, గుర్రాలు. ఒకటేమిటంటే అసలు వాల్మీకి మహర్షి వర్ణన చూడాలి. కుప్పలే, ఎక్కడ చూసినా ఏవి శరీరాలు కలిసి లేవు, ముక్కలైపోయి పడిపోయి ఉన్నాయి. అంతే. తాత అలాగే ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో వెళ్ళారు, పర్వతం ఎక్కారు, పీడించారు. ఆయన బలం అంటే అటువంటిది. అందుకన్నాడు సుగ్రీవుడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపేహే తయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ అన్నాడు. వెళ్ళి పర్వతం మీద నిలబడి పర్వతాన్ని పీడించి పైకి ఎగరడానికి సిద్ధపడుతుంటే లంకాపట్టణ గోపురాలు విరిగి కింద పడిపోయి సముద్రం కదిలిపోయింది. ఒక్క ఎగురు వెళ్ళి ఆయన వేగం అటువంటిది. గతిర్వేగశ్చ తేజశ్చ, అంత వేగంతో ఉత్తర క్షణంలో కైలాస పర్వతం దగ్గర దిగిపోయారు. ఎవరున్న ప్రదేశాలు. ఇంకొకడైతే అడుగు తీసి అడుగేయడు. మీరు వర్ణన చూడాలి. సూర్య భగవానుణ్ణి విశ్వకర్మ కూర్చోపెట్టి చిత్రియ పట్టినటువంటి ప్రదేశం. పరమశివుడు తన త్రిశూలాన్ని ఒక చోట పెట్టుకుంటాడు. ఆ త్రిశూలాన్ని పెట్టుకునేటటువంటి ప్రదేశం బ్రహ్మగారి సదనం, పరమశివుని యొక్క సదనం, సూర్యుడు ఉదయించేటటువంటి ప్రదేశం, దేవతలు తిరిగేటటువంటి ప్రదేశాలు. ఒక చోట ఇలా ఆగలేదు. నా ప్రభువుని రక్షించుకోవాలి. సంజీవని పర్వతం దగ్గరికి గబగబా వెళ్ళారు. ఎవరో వస్తున్నాడు ఓషధుల్ని తీసుకెళ్లడానికి. పర్వతం ఓషధుల్ని దాచేసింది.